బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌసీ ఎవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటినీ కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అదేవిధంగా కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఇదే కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో తెలంగాణ జాతీయ శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవితకు భారీ ఊరటకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవితపైన సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌసీ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుతోటి దర్యాప్తు సంస్థలు సవాల్ చేస్తూ అప్పీల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? దానికి వారికి ఉన్న చట్టపరమైన వెసులుబాటు ఏ విధంగా ఉంటుంది శ్రీకాంత్? చక్రి అంటే లీగల్ రౌస్ ఎవెన్యూ కోర్టు దీనికి ప్రస్తుతానికి సంబంధించినటువంటి క్లీన్ చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్కి సంబంధించి పై కోర్టుకి వెళ్తే పై కోర్టు మరి విచారణ చేస్తారా, లేదంటే పాత స్టేట్మెంట్ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో దాన్నే ఆదేశిస్తూ ముందుకెళ్తారా? చట్టపరంగా వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదేమైనా కానీ ఈ మద్య విధానానికి సంబంధించి సిబిఐ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాని నిర్దోషులుగా చెప్తూ కోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగింది. దీంట్లో ఛార్జ్షీట్లో లోపాలున్నాయంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ తీర్పు తర్వాత మనీష్ సిసోడియా విషయంలో కానీ లేదంటే కేజ్రీవాల్ విషయంలో కానీ ఆల్మోస్ట్ 100 రోజులు, మనీష్ సిసోడియా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల వరకు కూడా జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ కూడా 150 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. కవిత కూడా 150 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టినటువంటి బీజేపీకి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. మేము ఒక ఇమాన్దార్ వ్యక్తులం, మేము నిఖార్సైనటువంటి వ్యక్తులం. మా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఎన్నికల్లో గెలిచారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కేజ్రీవాల్ న్యాయవాది కూడా అతనికి వ్యతిరేకంగా ఎట్లాంటి ఆధారాలు లేవని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రౌస్ ఎవెన్యూ కోర్టు బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం అయిన విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే ఈ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, కోర్టు మొత్తం అంటే కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఈ కేసులో కవితను కూడా ఇంక్లూడింగ్గా 23 మందిని నిర్దోషులుగా నిందితులుగా ఎవరైతే చేర్చబడడం జరిగిందో వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. దాంట్లో కవిత కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పాలి తెలంగాణ రాజకీయాలు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంకి అత్యంత అప్రతిష్ట పాలు తీసుకొచ్చినటువంటి విషయంలో కూడా కవితకు సంబంధించి లిక్కర్ కేసు. అదే కేసులో ఈరోజు కవితకు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. మోరోవర్ 1000 పేజీలతో ఉన్నటువంటి ఈ ఛార్జ్షీట్లో చాలా లోపాలున్నాయి. దాంట్లో చేసినటువంటి ఆరోపణలలో ఇక్కడ సాక్ష్యం కానీ లేదంటే వాంగ్మూలం కానీ ఏది కూడా నిరూపించబడలే అని చెప్పేసి నెంబర్ 2 పాయింట్ కీలకమైనటువంటి అంశంగా చూడాలి. మోరోవర్ సిసోడియా పైన కేసు ఏదైతే ఉందో ఈ కేసును సిబిఐ మొదట నిరూపించలేకపోయింది, సిబిఐ ఫస్ట్ చూపించలేకపోయింది. ఈ కేసు అనేది ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం. ఎట్లాంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేకుండానే ఈ కేసును ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్కు లింకు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతోటి, అనుమానాలతోటి ఇట్లా చట్ట విరుద్ధంగా చేయడం, అంటే చట్ట సూత్రాలకు విరుద్ధంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కోర్టు ఈరోజు చెప్పినటువంటి 7 ప్రధానమైనటువంటి విషయాల్లో ఇది 4వ విషయం అని చెప్పాలి. మరోవర్ కేజ్రీవాల్ని ఈ కుట్రలో భాగంగా ముద్ర వేయడం కరెక్ట్ కాదంటూ కూడా కోర్టు ఈరోజు తేల్చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ దీనిలో సంబంధించి ఈ సాక్షులకు సంబంధించినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చాలా అంశాలని ఈ ఛార్జ్షీట్లో చేర్చారు. బట్ ఇదంతా మొత్తం కూడా కుట్ర కోణంలోనే జరిగింది, బలహీనపరిచేటువంటి విధంగానే ఈ ఛార్జ్షీట్ ఉంది అన్నది కూడా ఈరోజు కోర్టు చెప్పినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం.
మోరోవర్ ఈ సాక్షులకు సంబంధించి లేదంటే ఈ ఏదైతే వాంగ్మూలం ఉంటుందో దానికి సంబంధించి అంటే వేటికి సంబంధం లేనటువంటి చాలా అంశాలను ఛార్జ్ షీట్లో వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారన్నది ఈరోజు కోర్టు చెప్పినటువంటి ఇంకొక అంశం. సో ఇవన్నీ కూడా ఒక అంటే వాంటెడ్లీ చేశారు అన్నటువంటి కోణాన్ని మాత్రమే కోర్టు ఈరోజు తీర్పులో చెప్పడం జరిగింది. మరోవర్ దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే కుల్దీప్ సింగ్ను కూడా నిర్దోషిగా ప్రకటిస్తూ ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. అతనిపై ఎట్లాంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేనప్పుడు సో మొదటి నిందితుడిగా ఆయన ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి జడ్జి ఈరోజు చేసినటువంటి ప్రధానమైనటువంటి కామెంట్లో అది కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ అని చెప్పాలి. మోరోవర్ ఈ పాలసీ రూపొందించడం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ అమలు చేయడంలో సిసోడియానే పూర్తి బాధ్యత వహించారు అన్నటువంటి ఆరోపణలు ప్రధానంగా వచ్చాయి. సో ఆ కేసులో మొదటగా అరెస్ట్ చేసింది, మొదటగా జైలుకి తీసుకెళ్ళింది కూడా సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. బట్ ఆయన ప్రమేయానికి సంబంధించి ఎట్లాంటి ఆధారాలు కూడా ఈ ఛార్జ్ షీట్లో లేదు, ఎక్కడా కనుగొనబడలే అని చెప్పేసి ఈరోజు కోర్టు చెప్పడం జరిగింది. మోరోవర్ అతనిపై ఎటువంటి జప్తులు కూడా జరగలేదు అని చెప్పేసి కోర్టు ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. సో కోర్టు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి 7 అంశాల్లో 7 కూడా ఏదైతే వాళ్ళ ఇవన్నీ ఆరోపణలు కుట్రకోణంగా ఉన్నాయి తప్ప ఎక్కడ సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. దీంట్లో కవితను కూడా నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ పాలసీలో ఎవరైతే ఇంప్లీడ్ అయినారో వాళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. సో దీంట్లో మొత్తం 23 మంది నిందితులుగా చేర్చితే ఆ 23 మంది కూడా ఈరోజు వాళ్ళను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. చక్రి అయితే శ్రీకాంత్, విచారణ పేరుతోటి తమ రాజకీయ జీవితాన్ని కావచ్చు, ఇటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసినందుకు దర్యాప్తు సంస్థలపైన ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇటు కేజ్రీవాల్ కావచ్చు, అటు కవిత కావచ్చు? కేజ్రీవాల్ ఇప్పటికే చాలా భావోద్వేగంగా మాట్లాడారు. సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, మా పైన కుట్ర పన్నారు, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఒక సెట్టింగ్ ముఖ్యమంత్రిని జైలుకు తీసుకెళ్లారు, డిప్యూటీ సీఎంని జైలుకు తీసుకెళ్లారు, సో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర చేశారు, ప్రజల్లో మా పైన అంటే ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు, సో ఏ తప్పు చేయలే అని చెప్పేసి ఈరోజు కోర్టు చెప్పడం జరిగింది. ఏదైనా కానీ కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వచ్చి ఇంతకాలం నుంచి ఉన్నారు, ఇప్పుడు దీనిపైన క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది, ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. బట్ కేజ్రీవాల్ మాత్రం ఈ విషయంలో చాలా కీలకంగా ఆయన మాటలు మాత్రం చాలా భావోద్వేగంగా ఉన్నాయి. కేజ్రీవాల్ చాలా భావోద్వేగంగా మాట్లాడారు. అంటే ఏ రోజు కూడా మేము తప్పు చేయలేదు, దేవుడు మాతోనే ఉన్నారు. అమిత్ షా చాలా పెద్ద రాజకీయ కుట్రకు పాల్పడ్డాడు, ఇదంతా అమిత్ షా చేసినటువంటి కుట్ర, ఆ కుట్రలో మేమే గెలిచాం, సత్యమే గెలిచిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 4 కీలకమైనటువంటి వ్యక్తులను జైలుకు పంపించారు, సిట్టింగ్ ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెట్టారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు అని చెప్పేసి 24 గంటలు అన్ని వార్తాపత్రికల్లో దేశం మొత్తం కూడా ప్రచారం చేశారు. బట్ ఈరోజు అవినీతి ఆరోపణలు చేస్తే నీతి గెలిచింది, అవినీతి ఓడిపోయింది, సో ధర్మమే గెలిచిందని చెప్పేసి కేజ్రీవాల్ చాలా భావోద్వేగం చెప్పడం జరిగింది. ఇతరులను నిందించడం కూడా ప్రధానమంత్రికి తగదు అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం తర్వాత నిజానికి భారతీయ జనతా పార్టీకి అయితే ఇది ప్రధానంగా ఒక పెద్ద గుదిబండనే చెప్పాలి. ఎందుకంటే ఆరోపణలు చేస్తూ నెలలు రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసింది అనేది మాత్రం ఈరోజు దేశం మొత్తం మాట్లాడతారు. కేజ్రీవాల్ ఈ అంశాన్ని దేశం మొత్తం కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇటు సౌత్ ఇండియా నుంచి ఇటు కవిత ఉన్నారు ఇదే కేసులో, అటు ఏపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఉన్నారు, అటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఉన్నారు. సో దీంట్లో ఆల్మోస్ట్ 170 రోజులకు పైగా కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. అటు సంజయ్ సిన్హా కూడా ఇదే కేసులో 181 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు. మనీష్ సిసోడియా అత్యధికంగా 510 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 2 సంవత్సరాల వరకు కూడా జైలు జీవితాన్ని అనుభవించారు మనీష్ సిసోడియా. ఆ తర్వాత కవిత కూడా దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్నారు ఇదే కేసుకు సంబంధించి. ఈ కేసులో ఇప్పుడు కవితకు కూడా బిగ్ రిలీఫ్ వచ్చింది. అయితే దీనిపైన ఇంకా కవిత కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా కానీ దేశవ్యాప్తంగా కేజ్రీవాల్కి కొంత సింపతి అయితే పెరుగుతోంది ఈ విషయంలో. ఎందుకంటే అవినీతి ఆరోపణలు చేశారన్నది అటు కేజ్రీవాల్ ఆరోపించారు. ఈరోజు కోర్టు కూడా ఇది కుట్ర కోణంలో ఉందని చెప్పేసి ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. బట్ బీజేపీ దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది అండ్ దీని తర్వాత ఎలాంటి ముందుకెళ్తారని చూడాలి. అయితే దీంట్లో కిక్ బ్యాక్స్ విషయం మాత్రం ప్రధానంగా ఉంటుంది. డబ్బు చేతులు మారేదా, ఈడీ విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, డబ్బు నిజంగానే చేతులు మారాయన్నటువంటి విషయంలో మళ్ళీ పైకోర్టుకి ఏమైనా వెళ్తారా, ఆ విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూడాలి. ఈ చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. आम आदमी पार्टी कट्टर ईमान जाती थी, केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है।
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఉత్సాహవంతుడు, శాసనసభలో కూడా చాలా ఉత్సాహంగా మరి పార్టీ తరఫున కొట్లాడుతున్న తమ్ముడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారికి, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ సలీంబాయి గారికి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్న గారికి, గౌరవనీయులు అట్లాగే మాజీ స్పోర్ట్స్ చైర్మన్ గారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, గౌరవ చైర్మన్ అలంపూర్ జయరాముడు గారు, వైస్ చైర్మన్ విక్రమ్ గారు, అట్లాగే ఐజా చైర్మన్ గారు శ్రీ సురేష్ గారు. సురేష్ గారు ఇంటి పేరు సీఎం సురేషా? బాగుంది ఆయన పేరు. నువ్వు ఏ ఎన్నిక గెలవపోయినా ఎమ్మెల్యే కాకపోయినా మనోడు సీఎం అయిపోయినాడు, సంతోషం. సీఎం సురేష్ గారు, వైస్ చైర్మన్ శ్రీ మాల నరసింహులు గారు, గౌరవనీయులైన ఐజా మరియు అలంపూర్ కౌన్సిలర్లకి, అదేవిధంగా మరి అక్కడి నుంచి విచ్చేసిన సీనియర్ నాయకులకి, వారిని గెలిపించిన ప్రతి ఒక్కరికి, అట్లాగే మరి ఓడిపోయినా కూడా మరి చాలా గట్టిగా పోరాడిన మిగతా తమ్ముళ్ళకి, మిగతా చెల్లెళ్ళకి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఎందుకో కానీ నడిగడ్డలో ఈసారి మొత్తం రాష్ట్రం అంతా రాజకీయం ఒకలాగుంటే నడిగడ్డ మాత్రం ఒకలాగుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మనకి శాసనసభ ఎన్నికల్లో కూడా 2 సీట్లు వచ్చినాయి. ఆ 2 ఏమి అంటే, ఒకటి అలంపూరు, రెండవది గద్వాల. సరే, గద్వాల్లో గెలిచిన ఎమ్మెల్యే గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సంఖలో దూరినారు, పర్వాలేదు. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆశ్చర్యకరమైన విషయం నాకు వెంకటరామరెడ్డి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాడు. మనకు నడిగడ్డలో 4 మున్సిపాలిటీలు ఉంటే 2 అవుట్ రైట్గా గెలిచినాము, 1 దాదాపు గెలిచినాం. గద్వాల కూడా గెలిచినంత పని అయింది, కానీ కొద్ది తేడాతో పోయింది. కానీ మెజారిటీ చూస్తే మళ్ళీ కౌన్సిలర్ల పరంగా, ఓట్ల పరంగా మన పార్టీకే వచ్చింది. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నడిగడ్డలో మాత్రం మన ప్రభుత్వమే ఉన్నట్టుగా ఇంకా కూడా భావించాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా గొప్ప విజయాన్ని మీరు అలంపూర్లో నమోదు చేశారు. దాదాపు 60-65% మరి సర్పంచులు కూడా మన పార్టీ గెలుచుకున్నది, మన పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అట్లాగే కౌన్సిల్లో కూడా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు అటు గద్వాల అయితేనేమి, అలంపూరు, ఐజా అయితేనేమి, వడ్డేపల్లి అయితేనేమి, మొత్తంగా మెజారిటీ కౌన్సిలర్లు మనమే సాధించినాం, మెజారిటీ ఓట్లు కూడా మనమే సాధించినాం. అయితే రాష్ట్రం మొత్తంలో మరి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్న నేను కొన్ని జిల్లాల పర్యటనలో పోయాను. మొన్న నాగర్ కర్నూల్లో నిజంగా బాధ అనిపించింది. ఒక 2 నెలల పాపని, ఆ అమ్మాయిని మరి అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు వారి అహంకారంతో, ఒక చిన్న పాప, 2 నెలల పాప, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నాయనమ్మ గుడిలోకి పోతామంటే గుడిలోకి పోనీయకుండా ఆపి గొడవ పెట్టుకొని చివరికి ఆ గొడవలో ఒక 2 నెలల పాప ప్రాణం తీసినారు. ఈ రోజు వరకు పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టింది లేదు, కనీసం వాళ్ళని పట్టుకొని లోపల పెట్టింది లేదు. అట్లా నడుస్తూ ఉంది ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు మన స్లోగన్ అభివృద్ధి, సంక్షేమం 2 జోడెద్దుల మాదిరిగా మనం తీసుకొని పోయేది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జోడెద్దులు ఏవయ్యా అంటే అవినీతి, అరాచకం. పోలీసు వాళ్ళు, గూండాలు, అధికార మత్తులో ఉండే కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన వ్యవహారం చేస్తున్నారు. నేను కోదాడ పోయినా. కోదాడలో ఎంత ఘోరం అంటే, ఒక దళిత బిడ్డ కర్ల రాజేష్ అని, 30 ఏళ్ళ పిల్లోడు, పెళ్లి కూడా కాల, తీసుకుపోయి ఎంత కొట్టినారంటే పోలీసు వాళ్ళు. ఆయన చేసిన తప్పేందయ్యా అంటే ఏమిలే, కేవలం మన మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పలేదు ఏదో కేసులో, చెప్పాలా అని చెప్పి బలవంత పెడితే చెప్పకపోతే ఎంత కొట్టినారంటే, కొడితే చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయినాడు. కస్టడీలో లాకప్ డెత్. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయా, ఒక దళిత కుటుంబాన్ని. మొన్న నాగర్ కర్నూల్లో ఈ ఉదంతం. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే ఆ శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా.
కర్ణాటక రాజకీయాలు మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి మార్పు అంశంపైన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం పావులు కదుపుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి కంచు కొట్టుకున్న కర్ణాటకలో అధికార పీఠం కోసం అంతర్గత పోరు మళ్లీ మొదటికొచ్చింది. సీఎం సిద్ధరామయ్యను మార్చాలని గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్కు పగ్గాలు అప్పగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఒక ప్రైవేటు హోటల్లో డీకే శివకుమార్ వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పైకి ఒక ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక అని చెబుతున్నప్పటికీ ఈ సమావేశం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్న తరుణంలో పదవీకాలం పంపకం ఒప్పందాన్ని అమలు చేయాలని డీకే వర్గం పట్టుబడుతోంది. ఈ భేటీలో 2 మంత్రులు కూడా పాల్గొన్నారు. తమ వద్ద తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అధిష్టానానికి సంకేతాలు పంపడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డీకే శివకుమార్ వర్గం ఈ సమావేశాన్ని నిర్వహించిన సమయంలోనే సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులైన సుమారు 20 మంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉన్నారు. వారు మార్చి 1న తిరిగి రానున్నారు. వ్యూహాత్మకంగా వారు లేని సమయంలోనే డీకే వర్గం తమ బలాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. మరోవైపు సిద్ధరామయ్య వర్గం కూడా ఊరికే ఉండడం లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు అనివార్యమైతే డీకే శివకుమార్కు కాకుండా ఒక దళిత నేతకు ఆ అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా రాష్ట్ర మంత్రి జి పరమేశ్వరరావు వంటి వారి పేర్లను వారు తెరపైకి తెస్తున్నారు. దీని ద్వారా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకట్ట వేయవచ్చని సిద్ధరామయ్య వర్గం భావిస్తుంది. 5 ఏళ్ల పాటు సిద్ధరామయ్యే సీఎంగా ఉంటారని వారు బలంగా వాదిస్తున్నారు. ఈ పరిణామాలపైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆచితూచి స్పందించారు. ప్రస్తుతం ఎలాంటి గందరగోళం లేదని, నాయకత్వ మార్పుపైన అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతూనే ప్రస్తుతానికి పరిస్థితిని సద్దుమణిగేలా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత మార్చి నెలలో కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్లో 2 బలమైన నేతల మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకు ఎటు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. డీకే శివకుమార్ తన ట్రబుల్ షూటర్ ఇమేజ్తో పీఠాన్ని దక్కించుకుంటారా, లేక సిద్ధరామయ్య తన రాజకీయ చతురతతోటి పదవిని కాపాడుకుంటారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ హోటల్ రాజకీయం మాత్రం బెంగళూరు వీధుల్లో కాకరేపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. చక్రి, బెంగళూరు రాజకీయాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి మార్పు 6 నెలల్లో ఉండబోతుంది, సంవత్సరం తర్వాత ఉండబోతుంది, మరికొద్ది రోజుల్లోనే ఉండబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా ప్రతిసారి మారుతూ ఉండేది. సో దానిలో భాగంగా ఈసారి కూడా డీకే వర్గం వారు నిన్న 20 మంది నుంచి 25 మంది దాకా ఎమ్మెల్యేలు ఒక హోటల్లో సమావేశమైనట్టుగా కూడా తెలుస్తుంది. అందులో 2 మంత్రులు, కీలకమైనటువంటి మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. డీకే శివకుమార్ వర్గం భేటీ ఈ విధంగా కావడంతో సో ఖచ్చితంగా వారి వర్గం చేయాలని చెప్పేసి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ బెంగళూరు రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అని చెప్పేసి కూడా చర్చ జోరుగా జరుగుతుంది. దాన్ని పదే
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి మార్పు ఎక్కడా కూడా లేదని చెప్తున్నప్పటికీ అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మల్లికార్జున్ ఖర్గే ఇదే విషయాన్ని కూడా పదే పదే అని చెప్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి మార్పు ఎక్కడా కూడా లేదు, సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి కొనసాగుతారని చెప్పేసి. కానీ సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలు విదేశీ యాత్రకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో వారందరూ విదేశీ యాత్రకు వెళ్ళిన వెంటనే డీకే శివకుమార్ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నిన్న ఒక హోటల్లో భేటీ అయినట్టు తెలుస్తుంది. అయితే వారు ఈ అంశాన్ని అంటే ఒక బర్త్డే సందర్భంగా మేము భేటీ అయ్యామని చెప్తున్నప్పటికి కూడా కానీ ఖచ్చితంగా డీకే శివకుమార్ వర్గం బలం ఏందో నిరూపించుకునేందుకే ఆ విధంగా భేటీ అయినట్లు కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో బెంగళూరు రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ విషయం పైన కాంగ్రెస్ పెద్దలు స్పందించారు. సో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి కానీ అదేవిధంగా డీకే శివకుమార్ వర్గానికి సంబంధించి కొందరు ఎమ్మెల్యేలు హోటల్లో భేటీ అయిన విషయాన్ని వారందరూ కూడా ఖండించారు. అంటే వారు ఓన్లీ బర్త్డే సందర్భంగా మాత్రమే హోటల్కి వెళ్ళారు, భేటీ అయ్యారు తప్ప ఎక్కడ కూడా డీకే శివకుమార్ వర్గంకి ఖచ్చితంగా డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని చెప్పేసి కూడా ఎక్కడ కూడా చర్చకొచ్చినట్టు కూడా మాకు దృష్టికి రాలేదు. అది అవాస్తవం అని చెప్పేసి కూడా వారందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పెద్దలందరూ కూడా అంటే కాంగ్రెస్ పెద్దలంటే ఏఐసిసి అధ్యక్షుడే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మన మల్లికార్జున ఖర్గే కాబట్టి సో ఇదే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో డీకే శివకుమార్ వర్గం మాత్రం పదే పదే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు గత సంవత్సరం నుంచి కూడా. సో 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే మరో 2.5 ఏళ్ల పాటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి కూడా ఆనాడు ఒప్పందం జరిగిందని కూడా వారు చెప్పుకొచ్చారు. కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఖండించారు. సో ఎక్కడ కూడా కొన్నేళ్ల పాటు అంటే 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని అదేవిధంగా డీకే శివకుమార్ మరో 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి కూడా ఎక్కడా కూడా మేము నిర్ణయించలేదు, తీసుకోలేదు ఆ విషయాన్ని. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఏఐసిసి పెద్దలు అనేకసార్లు మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మాత్రం డీకే శివకుమార్ ట్రిపుల్ షూటర్గా బెంగళూరు రాజకీయాల్లో ఉన్నటువంటి నేత. సో ఆయనకి బలం చాలా కీలకంగా అంటే ఆయనకి దాదాపుగా ఆయన వర్గం వారు దాదాపుగా 30 నుంచి 35 మంది దాకా ఉంటారని చెప్పేసి అంటున్నారు. కానీ నిన్న హోటల్లో భేటీ మాత్రం దాదాపుగా 20 మందికి పైగా, అందులో 2 కీలకమైనటువంటి మంత్రులు కూడా భేటీ కావడంతో ఖచ్చితంగా డీకే శివకుమార్ వర్గం డీకే శివకుమార్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు ఇవ్వాల్సిందని చెప్పేసి డిమాండ్ ఎక్కువగా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశాన్ని చర్చించిన తర్వాత ఖచ్చితంగా ఏఐసిసి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా వారు ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయం ఇప్పుడు ఏఐసిసి పెద్దల దృష్టిలో ఉంది కాబట్టి చూడాలి మరి ఏ విధంగా ఏఐసిసి తర్వాత స్పందిస్తుంది ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ మొదటి నుంచి మాత్రం బెంగళూరులో ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పాలనా పరంగా చూసినా కూడా కాంగ్రెస్ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి పూర్తిగా శూన్యమని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది బెంగళూరు రాజకీయాల్లో. తిరిగి మళ్ళీ బీజేపీకి ప్రజలు పట్టం కట్టే విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ విధంగా ముఖ్యమంత్రి మార్పు అంశం ఏదైతే ఉందో అది పదే పదే చర్చనీయాంశంగా మారుతుండటంతో కేడర్ కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు ముఖ్యమంత్రి మార్పు త్వరలోనే ఉండబోతుందని చర్చ. సో ఇదంతా కూడా కేడర్లో ఒక నైరాశ్యం దిశగా కేడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. సో తద్వారా రానున్న రోజులలో ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి కూడా ఉంటుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి చూస్తే మనకి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి దక్షిణాది రాష్ట్రాల్లో 2 చోట్లనే అధికారంలో ఉంది. ఒకటి తెలంగాణ, రెండోది బెంగళూరు. కాబట్టి సో ఇక్కడ బెంగళూరులో చూస్తే మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కూడా గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో చూస్తే మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి పదే పదే చర్చ జోరుగా జరుగుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎందుకు విదేశీ యాత్రకు వెళ్ళారు అంతమంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే సిద్ధరామయ్య వర్గం చెందినటువంటి వారు ఒకరిద్దరు పోతే ఒకవేళ కుటుంబం సమేతంగా విదేశాలకు వెళ్తారే తప్ప ఇంతమంది ఎమ్మెల్యేలు పోవాల్సిన అవసరం ఏముందని కూడా ఇప్పుడు రాజకీయ ప్రకంపనలో భాగంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి వర్గం వారు కాబట్టి సో వారందరికీ సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఆయనే కొనసాగాలి అని చెప్పేసి మద్దతుతో కూడినటువంటి వారు ఎవరుతున్నారో వారందరికీ ఈ విధంగా టూర్కి సిద్ధరామయ్య స్వయంగా పంపించుంటారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో నేరుగా డీకే శివకుమార్ వర్గం చెందినటువంటి వారు అందరూ కూడా ఒక హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేయడంతో మొత్తం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో బెంగళూరు రాష్ట్రంలో అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. కేడర్ కూడా చాలా గందరగోళమైన పరిస్థితి మాకు నెలకొందని కూడా వారు ఒక్కరొక్కరు ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది బెంగళూరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి. కాబట్టి ఇలాంటి సమయంలో ఒకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. అనేక హామీలు
హామీలు ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చే అధికారంలోకి వచ్చింది, కానీ ఇవాళ హామీలు అమలు చేయలేకపోతుంది. సో ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది బెంగళూరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన. కాబట్టి ఇలాంటి సమయంలో పదే పదే ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి అదేవిధంగా డీకే శివకుమార్ వర్గం వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా సిద్ధరామయ్య వర్గం చెందినటువంటి వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడంతో కేడర్ మొత్తం కూడా గందరగోళంగా ఉంది. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ ఏఐసీసీ పెడుతుందని చెప్పేసి మరికొందరు ముందుకొచ్చి చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఒకవేళ డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఒకవేళ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదని చెప్పేసి కూడా సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ముందుకొచ్చి చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు అనివార్యమైతే మాత్రం ఖచ్చితంగా అది ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే ఇవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా డీకే శివకుమార్కి ఇచ్చేందుకు మేము సహకరించమని కూడా సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. దానిలో భాగంగానే ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు సంబంధించి ఒకవేళ అనివార్యమైతే వీరందరూ కూడా విదేశీ ఈ పర్యటనలో భాగంగా వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ చేసిన తర్వాత నేరుగా వచ్చి వారందరూ కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా చర్చకు తెరపైకి తెస్తున్నట్టు కూడా తెలుస్తుంది సిద్ధరామయ్య వర్గం. కాబట్టి డీకే శివకుమార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బెంగళూరు రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసే ప్రసక్తి లేదని కూడా అంటున్నారు. కాబట్టి డీకే శివకుమార్ అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా తెలియపరిచేందుకు మాత్రమే ఈరోజు నిన్న ఓటర్లో డీకే శివకుమార్ వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళతో ఇద్దరు మంత్రులు కీలక మంత్రులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సో ఇంతమంది మద్దతు డీకే శివకుమార్కి ఉంది అని చూపించుకునేందుకు, దాని తర్వాత ఏఐసీసీ దృష్టి కూడా వెళ్ళేందుకు మాత్రమే ఈ విధంగా మీటింగ్ రహస్య మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా జోరుగా కర్ణాటక రాజకీయాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ వారు మాత్రం ఒక బర్త్డే సందర్భంగా మాత్రమే మేము భేటీ అయ్యాము, సమావేశం అయ్యామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే బెంగళూరు రాజకీయాల్లో మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మొత్తం ప్రకంపనలు పదే పదే జరుగుతూ వస్తుంది. ముఖ్యమంత్రి మార్పు అనివార్యం త్వరలోనే ఉండబోతుందని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో ఒకవైపు ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనే సందర్భంలో దానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానిలో జోక్యం చేసుకుని డీకే శివకుమార్ని పిలిచి అన్ని మెప్పించి ఒప్పించి సో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పినప్పటికీ కూడా మాత్రం డీకే శివకుమార్ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ యొక్క సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒకవైపు సిద్ధరామయ్యకు చెందిన వర్గం చెందినటువంటి వారు విదేశ యాత్రకు వెళ్ళడం, మరోవైపు డీకే శివకుమార్ చెందినటువంటి వర్గం వారు ఒక హోటల్లో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మాత్రం బెంగళూరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.